నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అటాకింగ్ పాలిటిక్స్ ను స్టార్ట్ చేసిందా? రేవంత్ సర్కార్ తో పాటు కవితను కూడా తమ కళ్ళల్లో పెట్టుకుందా బీఆర్ఎస్? కేసీఆర్ పర్మిషన్ కోసం ఇన్నాళ్ళు ఆగారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక మరుమర్మేంటి? కవిత నోటికి తాళం వేసేందుకు ఈ ఎదురుదాడినా? ఇన్నాళ్ళు కవిత మారుతుందని ఎదురు చూసారా? అయితే తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఇప్పటికీ ఎప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. వరంగల్ సభపై కేసీఆర్ కు రాసినటువంటి లేఖతో ప్రారంభమైన స్టోరీ నేటికి కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ నాయకులపైన విమర్శల బాణాలు సంధిస్తూనే ఉంది. నష్టం చేసిన పార్టీ ఉంటెంత పోతెంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. సోషల్ మీడియా వెంగు చూసేటోళ్ళు వీళ్ళు మేకవనే పులులు నాన్న. వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. వాస్తవంగా చెప్పాలంటే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాకుండా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. అంతేకాకుండా హరీష్ రావు, సంతోష్ రావు వంటి కీలక నేతలపైన కూడా బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం పైన కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆమెలో వచ్చినటువంటి ఈ మార్పు ఇప్పటిది కాదని చెప్పాలి. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె చాలా మారారు అనేది బీఆర్ఎస్ నాయకుల యొక్క వాదన. ఇతర పార్టీలతో సన్నిహిత సంబంధాలు, కొత్త పార్టీ పెట్టబోతున్నారనేటువంటి ప్రచారం వంటివి కూడా అధిష్టానానికి అనుమానాలు కలిగించాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పార్టీ రూల్స్ ప్రకారం ఆమెను పార్టీ నుండి బయటికి పంపించేశారు. ఆ తర్వాత కూడా కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. అయితే సస్పెండ్ అనంతరం కవిత ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ నేతలైన మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారు గతంలో ఎలా ఉండేవారని, ఇప్పుడు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రనేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని కూడా కవిత ఆరోపించారు. తాను పార్టీలో కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే తండ్రిని గౌరవించుకోవడంలో తప్పు లేదు, కానీ తమను అంటే ఊరుకుంటామా అని బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వాదన. ఇన్నాళ్ళు కేసీఆర్ ముఖం చూసి ఊరుకున్నాం, ఇక తగ్గేదే లేదని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి విమర్శలతో ఆ పార్టీ నేతలు ఎదురు దాడిని ప్రారంభించారు. అనూహ్యంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ రావు పైన లేనిపోని నిందలు వేసి పార్టీ నుంచి వెళ్లగొట్టి రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ ను జైలులో వేసేలా తెలంగాణను దోచుకోవడానికి కవిత చూస్తున్నారని ఆరోపించారు. కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలను బీటీ బ్యాచ్ అని విమర్శించారు. ఉద్యమం చేయకుండానే తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారని కూడా విమర్శలు గుప్పించారు. ఇది మాధవరంకు ఆగ్రహం తెప్పించింది. హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, మా పైన మాట్లాడేటువంటి అర్హత లేదని కూడా విమర్శించారు. ఓపిక పడుతున్నాను, నువ్వు నాయనకు వచ్చినావు, అబుద్ధి చెప్పిపో. అసలు నీకు ఏం హక్కు ఉందని తెలంగాణ తిరగడానికి? నీకు ఏం హక్కు ఉంది అడగడానికి? ఒక దేశానికి తాకట్టు పెట్టావు సెంటర్లో ఢిల్లీలో. అక్కడ ఉన్న కేజ్రీవాల్ అంటే ఆయన కొంత మంచి పేరుంటే ఆయన నాశనం చేశావు. ఈయన ఇప్పుడు కేసీఆర్ని, కేటీఆర్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నావు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే నీకు దొరికింది అంటే నువ్వేం ప్లాన్ ఆలోచన ఉంది? ఇది ఏ పార్టీని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, నీ ఇష్టం చేయడానికి మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను, నువ్వు మంచిదానిగాను మాట్లాడుతావు. నువ్వు మంచిదాని కాబట్టే సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను 10 నాడు కాల్మ గుంచుకుంటుంటే మంచిదాని కాబట్టే పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి, తెలంగాణ అనుభవించి, అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీని కాపానికి బీసీలలో లేరు లీడర్లు. నీకన్నా అయ్యన్నారు బీసీలలో.
బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు బీసీ వాదం? ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుక్కుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఊరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యేనా భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గరకు పోతావు, భూసీట్ల దగ్గరకు పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమంది ఫోన్లు చేసావు? ఈ 4-5 రోజులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది, గుర్తుంచుకో. జాగ్రత్త. నేనేం భయపెట్టాను కానీ నీ మొత్తం చిట్ట అయిపోతా. నీ చిట్ట నా దగ్గర ఉంది, మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, నీ దేశం చిట్ట కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్ట కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ మీద అభిమానం, ప్రేమ అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉంటే ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక ఎట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశ్శాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి పాపం కార్యకర్తను ఏకం చేసి ఆయన మీద దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగర్ అని 30 ఎకరాలు మోహన్ కేడికే వచ్చి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్లో 18 ఎకరాల గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి ఇది క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్లో 18 ఎకరాలు చేసుకుని వీళ్ళ మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి కేసీఆర్ తో నడుస్తున్నామని, అయితే నగరంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు బీటీ బ్యాచ్ అని ఎమ్మెల్సీ కవిత అంటుందా అని మండిపడ్డారు. ఉద్యమంలో పని చేయలేకపోయినా తాము అందరం తెలంగాణ కోసం పనిచేశాం, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను అనేటువంటి స్థాయి నీకుందా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. కేసీఆర్ పైన అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదన్నారు. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా ఉందని స్పష్టం చేశారు. ఓవర్ ల్యాంప్ ల్యాండ్ అని పార్టీ పేరుతో చెప్పుకొని క్లియర్ చేసుకున్నావు, మర్యాదగా చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడని కూడా హెచ్చరించారు. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడినాడు 100% నీ మొత్తం చిట్టా అయిపోతా. నేను మీ ప్రెసిడెంట్ చెప్తున్నా, ఆంధ్రప్రభలు రాశారు, దీనికి జవాబు చెప్పు. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలపూర్ కాన్స్టిట్యున్సీ. 2 కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకొని అలా అయ్యని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు. ఇళ్ళ కోసం మన ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు. ఇష్టం మాట్లాడితే భయపడదు. రికార్డుతో సదా ఉన్నాయి. నీ మొగోడు పేరు, నీ మొగోడికి ఆస్తున్నది హైదరాబాద్లో. నీ మామ ఆస్తా హైదరాబాద్లో? నీ మామ పుట్టిండు హైదరాబాద్లో? ఎట్లకే వచ్చి ఆస్తి కుక్కడపల్లిలో ఇంత పెద్ద అలా ప్రాపర్టీ 30-40 ఫ్లోర్లు పోతున్నావు. ఇంకోసారి మా పార్టీ పైన కానీ మా ఎమ్మెల్యేల పైన కానీ మాట్లాడితే ఊరుకోనని ఘాటుగా విమర్శించారు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగా మాట్లాడడానికి పై స్థాయి నుంచి ఏమైనా అనుమతులు వచ్చి ఉంటుందా అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద కవిత మీద బీఆర్ఎస్ నాయకుల అటాక్ మీద మీరేమనుకుంటున్నారు? సో కవిత ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పైన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు సబబేనా? కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి.